అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 20వ అధ్యాయము పురంజయుని చరిత్ర 19 అధ్యాయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 20వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. కార్తీక పురాణం 20వ అధ్యాయము పురంజయుని చరిత్ర. మిథిలానగర ప్రభు జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారు కార్తీక మాస ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనది. ఇందుకు సంబంధించిన మహిమను తేటతెల్లముగా తెలియచేయి పురంజయుని చరిత్రను అగస్త్యుల వారు అత్రి మునీంద్రుల్ని నడుగగా చెప్పిన దాన్ని చెబుతాను వినవలసింది. ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ వలన వినవలనని ఉన్నది, అనుగ్రహించవలసింది అన్నాడు. అగస్త్య మహర్షి కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల. ఈ నెల రోజులు నదీ స్నానము దీపదానము చేసినందువల్ల కలుగు ఫలితాలు వర్ణింపశక్యం కాదు. పాతకాలు తొలగిపోతాయి, దుఃఖాలు నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. ఈ కార్తీక మాసం పునీతుని చేసిన పురంజయుడి గురించి చెబుతాను వినండి. ఇది నీకు కార్తీక మాస మహత్యాన్ని అమూలాగ్రహంగా తెలియజేస్తుంది. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. రాను రాను పురంజయునిలో మార్పు వచ్చింది. వంది మాగుదులకై వారం వల్ల, స్తుతి స్తోత్రాల వల్ల, శత్రురాజుల భయాందోళన వల్ల తనకు తానే సాటి అన్న అహంకారము అంకురించింది. పరిపాలనా వ్యాసంగాలపై శ్రద్ధ సన్నగిలింది. వినోద వ్యాసంగాలపై మోజు పెరిగింది. సలహా సంప్రదింపులు నిర్లక్ష్యం చేస్తుండేవాడు. రాను రాను ప్రజాకంటకుడయ్యాడు. మహారాజు పురంజయుని ప్రవర్తన భరించలేక సహనం కోల్పోయిన సామంతరాజులు అందరూ ఒక్కటే దండెత్తి వచ్చారు. పంచకళ్యాణి గుర్రాలు పూనినది, దృఢమైన పెద్దదైన చక్రాలు కలిగినది, మణిమాయా కాంతులతో గొడుగు జెండాతో ప్రకాశించినది, ధనుర్బాణాలతో సుసంపన్నమైనది, అనేక యుద్ధాల్లో విజయాలు సాధించినదై, రథంపై పదగజ తురంగ దళాలతో బయలుదేరి శత్రుయు యుద్ధాలలో విజయాలు సాధించినదైన రథంపై శత్రువులను ఎదుర్కొన్నాడు. బాణాలతో గదలతో అనేక అస్త్రశస్త్రాలు సంకుల సమరం జరిగింది. కార్తీక పురాణం 20వ రోజు పారాయణ భాగము పురంజయ చరిత్రలోని యుద్ధ ప్రారంభ అధ్యాయము సమాప్తము. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా, నేను అక్షర దోషాలు ఏమైనా చదివున్నా క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.